విశాఖ జిల్లా పెందుర్తిలో కనక మహాలక్ష్మి మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోడలు లలితని అతను హత్య చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. తనపై చిరాకు పడుతుందనే ఒక్క కారణంతోనే మర్డర్ చేసినట్టు అంగీకరించింది. అయితే కోడలు అతను చంపడం కోసం దొంగ పోలీస్ ఆటని ఎంచుకుంది. మనవరాలితో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడాలని అతను కుర్చీలో తాళంతో బంధించింది. ఈలోగా పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం విసిరింది. కుర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న అత్త కనక మహాలక్ష్మి స్పాట్లోనే చనిపోయింది. అనంతరం అగ్ని ప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు కూడా మొదట అగ్ని ప్రమాదంగానే కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో కోడలే చంపిందని తేల్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. ఇటు అత్తను కోడలే చంపినట్టుగా తేల్చినట్టు తెలుస్తోంది పోలీసులు. అయితే అంతకు ముందు ఈ అత్త కోడల మధ్య ఎటువంటి ఘర్షణలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇంతవరకు మనం ఎన్నో కేసులు చూసాం. ఎందుకంటే భార్యలు భర్తని హత్య చేసినటువంటి ఘటనలు రీసెంట్గా మనం ఎన్నో చూస్తుంటాం. హనీమూన్ల పేరుతో తీసుకెళ్ళి అక్కడే చంపేసిన ఘటనలు చూస్తుంటాం. అదేవిధంగా ప్రియుడితో కలిసి భర్తను చంపేసినటువంటి ఘటనలు, అదేవిధంగా ఇంట్లోనే భర్తను చంపేసి మేడ మీద డ్రమ్ముల్లోనో వాటర్ ట్యాంకుల్లోనో దాచిపెట్టినటువంటి ఘటనలు కంటిన్యూస్గా చూస్తుంటాం. కానీ ప్రస్తుతం విశాఖపట్నం పెందుర్తిలోని అప్పన్నపాలెంలో జరిగిన ఘటన మాత్రం ఓ సినీ ఫక్కీనే, ముఖ్యంగా ఒక క్రైమ్ స్టోరీని తలపిస్తుంది. ఇంతవరకు కూడా ఎలాంటి డైరెక్టర్ కూడా మనకి రామ్ గోపాల్ వర్మ కానీ ఇలాంటి డైరెక్టర్లు కూడా తీయనటువంటి ఒక గొప్ప క్రైమ్ స్టోరీ ఏమైనా నడిచిందా అనే కోణంలో అయితే ఆవిడ హత్య చేసింది. నిజంగా ఒక విషాదకరమైన విషయం. ఎందుకంటే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి ఘటన జరగడం నిజంగా ఒక్కసారిగా విశాఖ వాసులందరూ కూడా ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన అత్త జయంతి కనక మహాలక్ష్మిని కోడలు లలిత ఎంత కిరాతకంగా చంపిందంటే ఒకసారి చూస్తే నిజంగా చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే దొంగ పోలీస్ ఆట పేరుతో, ఒక దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను నమ్మించి మనవరాలు మనవడు సంతోషపడతారు, సరదాగా ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళని ఒక ఆట అనే దాంట్లోకి నెట్టేసి ఆవిడని అంటే మీరు కుర్చీలో ఒక దొంగలాగా కూర్చోండి, నేను కాళ్ళు చేతులు కడతాను, దాంతో అది చూసి మీ మనవరాలు సంతోషిస్తుంది, అంతా కూడా ఒక ఆటలాగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి అత్తని నమ్మించి, సో అత్త కూడా ఎందుకంటే తన కుమారుడు యొక్క పిల్లలు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఇంట్లో కోడలు కూడా చెప్తుంది. సరే, ఎందుకంటే జనరల్గా మనకి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండడం సహజం. సో ఎర్లీ మార్నింగ్ ఇటువంటి గొడవలు ఏమి ఉండవు కాబట్టి సరదాగా పిల్లలు ఆడుకుంటారు, చూసి ఆనందిస్తారని చెప్తే అది నమ్మిన అత్త జయంతి కనక మహాలక్ష్మి కుర్చీలో కూర్చుంది. కుర్చీలో కూర్చున్న తర్వాత కోడలు లలిత చాలా తెలివిగా అత్త కాళ్ళు చేతులు సరదాగా కడతానని చెప్పేసి సీరియస్గానే గట్టిగా ముడివేసి తర్వాత అత్త తప్పించుకుందామనే ప్రయత్నం చేసినా కానీ ఆ ముళ్ళైతే విడవలేదు. వెంటనే లలిత అక్కడే ఉన్నాడంటే, ఎందుకంటే ముందుగానే మర్డర్కి ప్రీ ప్లాన్ మర్డర్గా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా ఏ ఇంట్లోనూ కూడా పెట్రోల్ అనేది దాచుకో మనం జనరల్గా. సో జనరల్గా గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఒకప్పుడైతే మనకి ఇళ్లలో కిరోసిన్ స్టవ్లు ఉండేవి. కిరోసిన్ కూడా రేషన్ దుకాణాల్లోనే బయట బ్లాక్ మార్కెట్లో కూడా దొరికేవి. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కడ కూడా కిరోసిన్ కూడా కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఇవ్వడం మానేసింది కాబట్టి అది కూడా లేని పరిస్థితి. సో ఇంకా గ్యాస్ బర్నర్ అంటే అది కూడా అంత ఈజీ కాదు, ఇంట్లో అందరికి కూడా ప్రమాదం. కాబట్టి కోడలు కూడా చదువుకున్నదాయి కాబట్టి ఆ చదువుని ఈ విధంగా అతి కిరాతకమైనటువంటి పనులకు వాడడం నిజంగా దురదృష్టకరం. సో ఆ క్రిమినల్ మైండ్ ఏదైతే ఉందో ఆ క్రిమినల్ మైండ్తో ముందుగానే పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. చాలా ప్రీ ప్లాన్గా చెప్పొచ్చు దీన్ని. సో ఆ పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుని అతని ఉదయం పెట్రోల్ పోసి ఏదైతే మనకి జనరల్గా ప్రతి ఇళ్లలో కూడా ఉదయాన్నే లేచిన వెంటనే దేవుడికి దండం పెట్టుకోవడం, ఇంట్లో దీపం వెలిగించడం హిందూ సాంప్రదాయంలో భాగంగా ప్రతి హిందూ ఇంట్లో కూడా నిత్య కృత్యం ఇదంతా కూడా. సో ఆ యొక్క దీపాన్ని తీసుకొచ్చి అత్తపై వెంటనే, ఎందుకంటే అప్పటికే పెట్రోల్ పోసింది కాబట్టి అత్త కేకలు వేస్తున్నా ఆర్తనాదాలు చేస్తున్నా, దయచేసి నన్ను ఏమి చేయొద్దు, నన్ను చంపొద్దు, నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు చంపుతున్నావు, నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నా కానీ కోడలు ఏ విధంగా పట్టించుకోకుండా ఇద్దరు పిల్లలు కూడా పక్క రూమ్లో బంధించి ఈ అత్త మీద పెట్రోల్ పోసి వెంటనే దేవుడి గదిలో ఉన్నటువంటి దీపాన్ని తీసుకొచ్చి వెంటనే అత్త మీద దూరం నుంచి విసిరేసింది. ఎందుకంటే జనరల్గా పెట్రోల్ మనకి దూరంగా ఉన్నా కానీ ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ని లాక్కునేటువంటి శక్తి దానికి ఉంది కాబట్టి వెంటనే దీపం నుంచి వచ్చిన ఫైర్ని ఆ పెట్రోల్ లాక్కుని వెంటనే అత్త పూర్తిగా అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి మనకి అక్కడ నెలకొంది అప్పన్నపాలెంలో. సో ఓవరాల్గా అంటే వెంటనే ఆవిడే ఫోన్ చేసి ఇంట్లో మనకి ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇలాగా మా అత్త చనిపోయింది, దేవుడి గదిలో దీపం పెట్టిన తర్వాత ఏ విధంగా అయిందో నాకు కూడా తెలియదు, కానీ తీరా చూస్తే ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మా అత్త చనిపోయిందని చెప్పి ఆవిడే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో భర్త కూడా ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది. అదే లలితకి ఇద్దరు పిల్లలు, ఒక మనవడు, మన చనిపోయినటువంటి ఏదైతే మహిళ ఉందో 66 సంవత్సరాల జయంతి కనక మహాలక్ష్మి, ఆవిడకి ఒక మనవడు ఒక మనవరాలు, వాళ్ళిద్దరితో పాటు కొడుకు కోడలు. సో వీళ్ళైదురు కూడా ఇంట్లో ఉంటున్నారు అప్పన్నపాలెంలో. అయితే కొడుకు బయటికి వెళ్ళిన సమయంలో కోడలు అంతా చాలా ప్రీ ప్లాన్గా ఇద్దరు పిల్లల్ని లోపల పెట్టేసి
అంటే దొంగ పోలీస్ ఆట అని చెప్పిన తర్వాత కుర్చీ కట్టేసిన ఇద్దరు పిల్లల్ని రూమ్లో బంధించి తర్వాత అత్తని చంపినట్లు మనకు తెలుస్తోంది. అయితే తనే ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి మా అత్తల ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అత్త చనిపోయిందని చెప్పడం జరిగింది. సో పోలీసులు కూడా మధ్యాహ్నం అంటే ఉదయం వరకు కూడా ఉదయాన్నే అదే కోణంలో విచారణ కొనసాగించారు. కానీ పోలీసులకు కూడా డౌట్ వచ్చి అంటే ఏదంటే మనకి దేవుడి గదిలో పెట్టినటువంటి దీపం హాల్ వరకు ఎలా వచ్చింది, అసలు ఎలా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకంటే కొంత పెట్రోల్ పోసి చనిపోయిన తర్వాత కొంత స్మెల్ కూడా వస్తుంది. సో ఆ విధంగా పోలీసులు కొంత అనుమానించి విచారించిన తర్వాత విచారణలో పోలీసు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అత్త అప్పుడప్పుడు నా మీద చిరాకు పడుతుంది, ఆ చిరాకు పరాకు పడడం నాకు ఇష్టం లేదు, అందుకనే చంపేశానని చెప్పి ఆవిడ నిజం ఒప్పుకోవడం కూడా జరిగింది. సర్తాజ్ శివశంకర్, దీనికి సంబంధించి తన భర్త ఏమంటున్నారు? తండ్రిని కోల్పోయాడు, మళ్ళీ తన భార్యే ఇదంతా చేసింది అనేది ఇంకొక చేదు నిజం తనకి. అసలు తన భర్త ఏమంటున్నారు? ఇంతకు ముందు ఇటువంటి మనస్పర్ధలు కానివ్వండి, లేకపోతే తన భార్య ఓవర్గా రియాక్ట్ అవ్వటం, అటువంటి ఏమైనా మానసిక స్థితి తన భర్త చూసారా? ఇంతవరకు కూడా అటువంటి ఘటనలు అయితే ఇంట్లో చోటు చేసు, ఎందుకంటే ఇన్ కేసు ఇటువంటి చోటు చేసుకుంటే కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరో కూడా అంటే ఇంట్లో ఎన్ని చిన్న గొడవలు, ఎందుకంటే దీన్నే మనం గ్రామాల్లో చూసుకుంటే ఇంటింటి రామాయణం అంటుంటాం. ఇంట్లో జరిగే గొడవలు కామన్. అత్తకి కోడలకి ఏదైనా చిన్న ఇష్యూలు రావడం, చిరాకు పరాకు పడడం అనేది చాలా కామన్గా జరిగే పాయింట్. దీన్ని ఎవరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. ప్రతి ఇళ్లలో కూడా ఉండేది. ఎంత పెద్ద ఇల్లు అయినా, పెద్ద కోటీశ్వరులైనా, లక్షాధికారులైనా, చిన్న రోజుకి కూలి కోసం పనిచేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది కామన్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి భర్త కూడా అత్తాకోడలు వాళ్ళే చూసుకుంటారులే, మళ్ళీ వాళ్ళే కలిసి, ఎందుకంటే ఆడవాళ్ళ మధ్య జరిగే గొడవల్లో ఏ మగవాళ్ళు కూడా దూరడానికి పెద్దగా ఆసక్తి చూపించరు జనరల్గా ఎందుకంటే మన దేశంలో అది ఇప్పుడు ఉన్నదే. కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా సీరియస్గా తీసుకుంది ఆయన కూడా. సో అందువల్ల అంటే సీరియస్ తీసుకుపోవడం, తన పని మీద తాను బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా జరగడం మనం చూస్తూ ఉంటే తనకు కూడా ఒక్కసారిగా విషాదానికి లోనయ్యాడు, ఒక్కసారిగా షాక్ లోనయ్యాడు. నా భార్య నా తల్లిని చంపేసిందా, ఇలాంటి ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాననేటువంటి దుఃఖ సాగరంలో ప్రస్తుతం భర్త ఉన్నాడు. తన వారికి కఠిన శిక్ష విధించాలి, నిజాలు బయటికి తీసుకురావాలి, అసలు ఏం జరుగుతుందని కూడా ఆయన కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శివశంకర్.